హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీ తయారు చేసేసుకుందాం. దాని ప్రాసెస్ చూద్దాం రాండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మెత్తాలు విత్ బెండకాయలు వేసి కర్రీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మెత్తాలు రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా లైట్గా డార్క్గా చేసుకోకూడదు, కర్రీ బాగోదు ఫ్రెండ్స్. ఆ తర్వాత టమాటో, ఆనియన్, రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం తయారు చేసుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ వేసుకొని అది బాగా కుక్ అయ్యి మసాలా మొత్తం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం 2 మినిట్స్ ఉడికిన తర్వాత బెండకాయలు అవి వేసి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరేపాకు వేసి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మ్యాంగో పీసెస్ కట్ చేసి వేసాను ఫ్రెండ్స్. కర్రీలో అదే ఫ్రెండ్స్ బాగా టేస్ట్. మెత్తాళ్ళు వేసి అవి కూడా కుక్ అయిపోయింది అని తెలిసిన తర్వాత దింపేయండి ఫ్రెండ్స్. కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా వచ్చిందో. ఈ కర్రీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.